ప్రేమ కథలకి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు 2 స్టేట్స్ లో. మరోసారి వారిని టార్గెట్ చేస్తూ 8 వసంతాలు సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. గతంలో మధురం అనే షార్ట్ ఫిల్మ్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ కట్ తో తన సినిమాపై అంచనాలను కూడా భారీగానే పెంచేశాడు. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ఉందా? మరోసారి తెలుగు ప్రేక్షకులను తమ గుండెల్లో నిలుపుకునేలా ఈ ప్రేమ కథ చేస్తుందా? తెలుసుకోవాలంటే ఈ డీటెయిల్ రివ్యూని చూసేయండి. 8 వసంతాల కథలోకి వెళ్తే శుద్ధి అయోధ్య అలియాస్ అనంతిక ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్ అలియాస్ హానురెడ్డి వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకొని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మగౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలోకి వచ్చిన సంజయ్ అలియాస్ రవి దుగ్గిరాల ఎవరు? చివరకు శుద్ధి ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించింది అనేదే మిగతా స్టోరీ. లవ్ కాన్సెప్ట్తో సినిమా అనగానే ఏముందిలే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, కుదిరితే ఒక్కటవుతారు, లేదంటే విడిపోతారు, ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమ కథని ఎంత అందంగా, ఎంత హృదయంగా చెప్పవచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అందుకే అందాల రాక్షసి, సీతారామం లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరి సమానంగా నిలిచే చిత్రమే ఈ 8 వసంతాలు సినిమా. సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్లో చూపించేస్తారు డైరెక్టర్. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది, అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్ శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు, శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్ళిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తాయి అంతే. అలా అదిరిపోయే సీన్స్తో ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఆమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివర్లో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 8 వసంతాలు ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరి వరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా అలా వెళ్తుంటుంది. మధ్య మధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుకు తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే సీన్స్ సూపర్గా ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు శుద్ధి వరుణ్ సంభాషణ అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంతో బలమైనదని అర్థమవుతుంది. అలానే 8 వసంతాలు అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే కవితలు అంటే ఇష్టపడే వారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి. శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్గా చేసిన హనురెడ్డి ఎన్ఆర్ఐ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే మధురంలో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపే అయినా డిజైన్ చేసిన విధానం అదిరిపోయింది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్ళు పూర్తిగా న్యాయం చేశారు వాళ్ళ పాత్రలకు. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఇదివరకే మధురం షార్ట్ ఫిలిం మను సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్శెట్టి ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.